My dear friends, and my dear masters, and my dear gods. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఇది జరగడం అనేది నా కలల పంట. ఆచార్య శ్రీనివాస్ గారు నా కథల పంట, రామ్ లక్ష్మణ్ గారు నా కథల పంట, మంజుల మేడం గారు నా కథల పంట, మీరందరూ నా కథల పంట. భారతదేశం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు, భారతదేశం ప్రజలు తెల్లాలి ఎలా కన్నారో, పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుందని వాళ్ళందరూ కలలు కన్నారు, పై వాళ్ళందరూ. అందుకోసం మేమంతా ఇక్కడ సాకారం అయ్యాం. పైలోక వాసులు ఈ కంటికి కనపడరు. కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతమంది దివ్యలోకాల వాసులు ఉన్నారో వాళ్ళందరి కళ ఈ భూమండలం మీద శాకాహారం రావాలి, అహింస రావాలి అని చెప్పేసి. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటికి తీస్తారబ్బా? నిన్ను ఒక మనిషిని నీటిలో పెట్టి నొక్కి పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ చేపని బయటికి తీస్తే. నువ్వేమో హాయిగా ఉండాలా, ఆ చేపేమో బయటకు వచ్చి నీ కడుపులోకి పోవాలా? అసలు మనుషులేనా? రాక్షసులు. రాక్షస జాతి, కోరలు లేని రాక్షసులు. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తావు? మత్స్యకారులా? పౌల్ట్రీ ఇండస్ట్రీయా? అదొక ఇండస్ట్రీయా? ఇదేనా భారతదేశం? ఇది భారతదేశమా వల్లకాడ దేశమా? మనం ఏ దేశంలో ఉన్నాం? हम किस देश के वासी हैं, किस खेत के मूली हैं हम? మన దేశం అంటే ఏంటో మనకు తెలుసా? అసలుకి తెలుసా తెలీదా? తెలీదు. భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్. ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా? గోదావరిని గొప్ప వల్ల? హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కోనల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే, మహత్తరమైనది. భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు. పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? మనం ఏం చదువుకున్న వాళ్ళం? How can we call ourselves as educated? అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ చూసినా గుళ్ళు, చర్చిలు, మసీదులు. ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్, 5-star రెస్టారెంట్, 5-star రెస్టారెంట్. హై క్లాస్ పీపుల్ పోతారు అక్కడ. హై క్లాస్ అంటే హై క్లాస్. ఆ జంతువులను బాధ చూస్తే కడుపు తలుపు ఉట్టుకుపోతుంది. మానవుడుగా బతకాలి, మానవీయతతో బతకాలి. హ్యూమన్ వాల్యూస్.
తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం తీయడం, ఒక పక్షి ప్రాణం తీయడం, ఒక చేప ప్రాణం తీయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి, వాడు చండాలుడు. ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు, క్రూరాతి క్రూరంగా ఉన్నాడు. ఒక పులిని క్రూర జంతువు అంటారు, ఏనుగుని సాధు జంతువు అంటారు. పులి మేకను తింటే అది సహజం, కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు. ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో? ఆచార్య శ్రీనివాస్ గారు బయలుదేరారు, చెప్పలు కొడదాం ఆయనకి మనం. ఆయన ఒక్కడే కాదు, ఆయన సతీమణి కూడా బయలుదేరారు, ఇద్దరు కలిసి. అలా ఉండాలి ఫ్యామిలీ అంటే. నేను ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టాను. నన్ను బాగా పెంచిన మా అన్నగారు ఇంగ్లాండ్ పోయి పిహెచ్డీ చేసి మాంసాహారి తిరిగి వచ్చాడు. నా సొంత అన్నగారు. ఏమని చెప్పను నా బాధ. ఒకరోజు హాంకాంగ్ వెళ్ళాను నేను, నాకు తెలియదు అంతకుముందు వరకు, 1987లో. మా అన్నగారు రాముడు నాకు, ఆయన డాక్టరేట్ ఇంజనీరింగ్లో నన్ను పెంచాడు. హాంకాంగ్ వెళ్ళాను సెలవుల కోసం. అన్నగారి దగ్గరికి ఎంతో భక్తితో వెళ్ళాను 1987లో. ఒకరోజు ఎందుకు ఆకలేసి ఫ్రిడ్జ్ తీశాను, ఇంత పెద్ద మాంసం ముద్ద కనబడింది నాకు. రామచంద్ర, నా మనసు విరిగిపోయింది. వీడు నా రాముడు కాదు, వీడు రావణుడు. రాముడు లక్ష్మణుడు అంటే అలాంటి వాళ్ళని మేము, లక్ష్మణుడికి రాముడు రావణుడిగా మారితే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఇంత పెద్ద మాంసం ముద్ద చూశాను నేను ఫ్రిడ్జ్లో. మొత్తం నా గౌరవం అంతా ప్రపంచంలో అయిపోయింది. ఆ రోజు నేను నరకం అనుభవించాను. బయట ఉంటే తెలియదు మీకు, మన ఇంట్లో ఉంటే తెలుస్తుంది మనకి. బ్రాహ్మణ కులంలో పుట్టి మాంసం మీద అంటే అంతకన్నా నికృష్టమైన ఇంకోటి లేనే లేదు. ఎలాంటి ఇంట్లో పెరిగాము, ఎలాంటి తల్లిదండ్రులు పుట్టాము. చదువులు చదువనేల సన్యాసి కానేల షణ్మతంబది చిక్కి సావనేల చౌటు చదువేద చదువరో విశ్వదాభిరామ వినరవేమ. చౌపుట్టలేని చదువు చదవాలి, అహింస చదువు. అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల్లోకి పరమ ధర్మం ఏంటంటే అహింస. ఎన్ని హింసలు జరుగుతున్నాయో లెక్కే లేదు. ప్రతి మగవాడు ఆడదాన్ని హింసిస్తున్నాడు, ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని హింసిస్తున్నారు. చదువు 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 అని చెప్పేసి. నన్ను కూడా మా ఇంట్లో చెప్పారు, మీ అన్నగారు ఇంజనీరింగ్ అయ్యారు, నువ్వు డాక్టర్ కావాలి. నాకు రాలే, సీట్ రాలే. అప్పుడు ఇంట్లో ఎంత అవమానం నాకు. ట్యాంక్ బండి మీద తిరిగాను దూకి చేద్దామని చెప్పేసి, కానీ నీళ్ళు వేడిగా లేవు కనుక దూకలేదు. చల్లగా ఉన్నాయి ఎలా పొద్దునే, నా వల్ల కాదు. అది వేడిగా ఉన్నప్పుడు దూకుదాం కానీ మళ్ళీ వచ్చేసాను. అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత ముతనష్టపు భావాలు పిల్లలకి ఇస్తారు చూడండి. అంటే వాడు డాక్టర్ కాబట్టి వాడు ఎందుకు పనికిరాడు అన్నమాట వాడు. అప్పచ్చి నాకు ఫస్ట్ టైం ఎంబీబీఎస్లో అప్లికేషన్ చేసినప్పుడు 3 రోజులు తక్కువ అన్నారు నా వయస్సు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోలిస్తే నీకు 3 మార్కులు తక్కువ వచ్చాయన్నారు. రావుగోలా అప్పుడే కనుక ఈ ప్రపంచంలో డాక్టర్ అనేవాడు ఎవరు ఉండకూడదు.
వాళ్ళ మీద కత్తి కట్టాను నేను. ఎవరైనా నా పేరు నేను డాక్టర్ అంటే వాడి మీద నాకు ఇక్కడంతా కూడాను నేను అంతం చేయాలి. నేను ఎవరికి డాక్టర్ కాదు. నోబడీ ఈజ్ యువర్ డాక్టర్, నోబడీ ఈజ్ యువర్ గురు, నోబడీ ఈజ్ యువర్ గాడ్. క్రిస్టియన్స్కి యేసు ప్రభువుకు దేవుడు కాదు, హిందువులకు రాముడు దేవుడు కాదు, నీకు నువ్వే దేవుడివి. నీకు నువ్వే దేవుడివి గురువి కాకపోతే నీకెవడు దేవుడు కాలేడు, ఎవడు గురువు కాలేడు. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదియేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మమే. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలబ్బా. డాక్టర్ నిన్ను ఉద్ధరిస్తాడా? నువ్వు వంటలు స్వామీజీ వాడు చెప్పినట్టు. స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్. నీ చుట్టుపక్కల ఏ ఆకు తిను, అది నీకు ఔషధంగా పనిచేస్తుంది. స్వామీజీ వారు ఎంత గొప్ప పని చేస్తున్నారో నేను చెప్పలేను. ఈ మానవుడిని సృష్టి మాంసాహారిగా పట్టించలేదు, శాకాహారిగా పట్టించింది. ఈ శరీర నిర్మాణం శాకాహారం కోసమే ఉంది, మాంసాహారం కోసం ఎప్పుడు లేదు. అయినా విలియం డాక్టర్లో విలియం సైంటిస్టులు నాకు అర్థం కాదు. వాళ్ళు మాంసం తింటుంటారు, అంతే. నువ్వు తిను అంటుంటారు. ప్రోటీన్స్ని మాంసకృతులు అంటారు. మాంసకృతులు ఎలా అంటావు నువ్వు? మాంసం వర్డ్ ఎందుకు వచ్చింది? ప్రోటీన్ అనాలి. మాంసకృతులు అంటే మాంసకృతులు ఎవరు రాశాడు ఆ తెలుగు? నాకు అందరి మీద కత్తి కట్టాను మేడం, కత్తి కట్టాను అందరి మీద. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచిలర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అది ఎంబీబీఎస్ అంటే. మెడిటేషన్ లేకుండా, స్పిరిచువాలిటీ లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఎవడు నేను నీకు సహాయం చేయగలని చెప్పగలడు. ధ్యానం చేసి తీరాలి, ఆధ్యాత్మికలో ఉండి తీరాలి, నీ శరీరం ఆత్మని తెలుసుకోవాలి. ఈ రెండింటి వల్లనే మనిషి బాగుపడతాడు, వ్యధవ కర్మల నుంచి బయటకు వస్తాడు, చేసిన కర్మల్ని అంతం చేసుకుంటాడు. ఇది ధ్యానం క్లాస్ కాదు, ఇది వెజిటేరియన్ క్లాస్ ఇక్కడ. కానీ ఏం చేద్దాం, రెండు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడే అహింస ఉంటుంది, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడంతా హింసే ఉంటుంది. ఈ భారతదేశం అంతా, ఈ భూమి అంతా శాకాహారం అయ్యేంత వరకు, ధ్యానులు అయ్యేంత వరకు వీడు ఈ శరీరంలో ఉంటాడు. వీడు నా యొక్క ధర్మం నేను నిర్వర్తిస్తాను. నన్ను చూసి అందరూ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఇది గాంధీజీ పుట్టిన దేశం, ఇది బుద్ధుడు పుట్టిన దేశము. గాంధీజీలాగా అహింసగా ఉండాలి, బుద్ధుడిలాగా ధ్యానంలో ఉండాలి. అహింస ద్వారా గాంధీజీ మహాత్ముడయ్యాడు, ధ్యానం ద్వారా బుద్ధుడు పరమాత్ముడయ్యాడు. పరమాత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్, మహా అంటే గ్రేట్, గొప్ప సోల్ని మహాత్మ అంటారు, హయ్యెస్ట్ లెవెల్ సోల్ని పరమాత్మ అంటారు. పరమ ఆత్మ, పరమవీర చక్రలాగా పరమాత్మ. ఇద్దరు మనకి ఆదర్శం. గాంధీజీలాగా అహింసను జీవించాలి, బుద్ధుడిలాగా ధ్యానంలో జీవించాలి. గాంధీజీలాగా అహింస మూర్తి కావాలి, బుద్ధుడిలాగా ధ్యానమూర్తి కావాలి. అది భారతదేశ సంపద. అప్పుడే నువ్వు భారతీయుడివి. రావణాసుడు ధ్యానం చేశాడు, కానీ హింసలో జీవించాడు. అంటే ధ్యానం చేస్తున్న కూడా చాలామంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు, రావణాసుడిలాగా, హిరణ్యకశిపుడిలాగా. వాళ్ళందరూ తపస్సు చేశారు, ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నారు, కానీ రాక్షసులు ఎందుకయ్యారు? మాంసాహారం కనుక. అలాగే శాకాహారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ధ్యానం చేయరు, వాళ్ళు మహాత్ములు కాలేరు, పరమాత్ములు కాలేరు. కేవలం ఆకుకూరలు తింటే వాడు పరమాత్ముడు అవుతాడు ఏంటి? ఎలా అవుతాడు? ఒక సాధు జంతువు అవుతాడు. క్రూర జంతువుగా కాకుండా సాధు జంతువుగా ఉంటాడు.
అంతేకాని వాడు మహాత్ముడు పరమాత్ముడు కాలేడు. నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు అందరికీ సేవ చేస్తే మహాత్ముడు అవుతావు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు పరమాత్ముడు అవుతావు. నా భారతదేశంలోని అందరూ కూడాను మహాత్ముడిగా పరమాత్మగా ఉండాలని కోరుకుంటూ, నా భూమండలంలోని, నా అమెరికాలోని, నా రష్యాలోని, నా చైనాలోని, నా పాకిస్తాన్లోని, నా బంగ్లాదేశ్లోని అందరూ కూడా, నా వాళ్ళందరూ కూడాను మహాత్ములు పరమాత్మలుగా కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.